హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ మాధవ్ కృష్ణని. మనం ఈరోజు ఈ వీడియోలో లాస్ట్ 4 days అప్పుడు మనం ఒక వీడియో పెట్టడం జరిగిందన్న. ఆ ఏరియాలో ఎంత పర్సంటేజ్ ప్లాంటేషన్ జరిగింది అన్న దానిపైన ఒక అవగాహన వీడియో పెట్టడం జరిగింది. మనము గత 3 రోజుల నుంచి మనం ఫీల్డ్ వర్క్లో ఉండడం వల్ల మనకి వీడియో పెట్టడానికి టైం కుదరలేదు. అలాగే ఈరోజు అయితే మన కాయలు మార్కెట్కి వెళ్తున్నాయి. మనం కానీ మార్కెట్కి వెళ్తున్నాము. ఈరోజు మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడ్డాయి అన్న దానిపైన అవగాహన వీడియో అండి ఇది. ముందుగా కామెంట్ పెట్టిన అన్నదాతలకి నేను చెప్పదగింది ఏమంటే, ప్రతి ఒక్కరూ రైతులే. మన ఏరియాలో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ఎంత పర్సంటేజ్ ప్లాంటేషన్ జరిగింది, ఎక్కువ జరిగింది తక్కువ జరిగింది అన్నది మనమే మన ఊహలకే వేసుకుంటే సరిపోతుందన్న, ఏమాత్రం ప్లాంటేషన్ జరిగింది అని. ఇంకోటి ఏమి అంటే, బావిలో ఉండే కప్పకి బయట ప్రపంచమే ఏ విధంగా ఉంటుందో తెలదన్న. బయట వచ్చి చూస్తే ఏ విధంగా ఉంది, ఎంత పెద్దది ప్రపంచం అన్నది తెలుస్తుంది. నేనైతే బయట ఫీల్డ్ పైనే ఎక్కువ ఉంటాను కాబట్టి, వ్యవసాయంతో పాటు ఫీల్డ్ వర్క్ పైన ఉంటాను కాబట్టి నాకు తెలిసిన సమాచారం మాత్రమే నేను మీకు చెప్పానన్న. మొదటి కామెంట్ చూసుకుంటే, కర్ణాటకలో లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ప్లాంటేషన్ తక్కువ అని పెట్టారన్న. ప్లాంటేషన్ అయితే జరిగిందన్న. కొన్ని ఏరియాలో తక్కువగా మీకు అనిపించవచ్చు, కాకపోతే ఓవరాల్గా ప్లాంటేషన్ లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ. ఏ ఏరియా అయినా నువ్వు చెప్పినట్లు 5, 6, 7, 8 రేట్లు తమ్ముడు, మహా అయితే 50 to 100 రేట్లే ఉండవచ్చు అంతే. నోటికి వచ్చినట్లు మాట్లాడుకో, జనాల్ని బెదిరించుకో. నువ్వు చెప్పినవి రేట్లు పెరగడానికి ఏదో ఉందన్న. ఒక అన్నదాత ఏ ఏరియా పర్సంటేజ్ 50%, 100% అలా ఉంటుంది. 6 రెట్లు, 7 రెట్లు, 8 రెట్లు అని ఏమీ ఉండదు అని అతను చెప్తున్నాడన్న. నా ఉద్దేశంలో ఏమంటే, మామూలుగా చిన్నకారు రైతులంతా 3,000, 4,000 మొలకలు నాటుతారు. అలా నాటేవాళ్ళు ఈసారి స్టెప్పులకు వాళ్ళే 10, 15 వేలు నాటుతున్నారన్న. 3,000కి ఎన్ని రేట్లు ఎక్కువ మీరే ఆలోచించుకోవాలి. 5 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేయని రైతులు కానీ మళ్ళీ వ్యవసాయంలోకి దిగారన్న. ఎందుకంటే వారు ఇంతకుముందు అంతా టమాటా వేసి లాస్ అయ్యి సైలెంట్గా ఉండిపోయారు. లాస్ట్ టైం ఎప్పుడైతే 2,000 అమ్మిందో, లాస్ట్ ఇయర్ కొద్దిగా ప్లాంటేషన్ చేశారు. కొద్దిగా ప్లాంటేషన్ చేస్తే అవి రేట్లు ఒక రకంగా సుమారుగా వెళ్ళడం వల్ల ఈ సంవత్సరం కానీ అంత ఇంత ఉండకపోతుంది అని చెప్పి వాళ్ళు చేశారు. వాళ్ళతో పాటు 5 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేయని రైతులు కానీ, కొత్త రైతులు కానీ ఈసారి వ్యవసాయం చేయడంకి దిగారన్న. అలాగే 1 acre రైతు 10 acre అన్న ఎలా ఏమీ ఉండదు, భయపెడుతున్నావు. ఒకేసారి పెట్టకుండా 3 times ఈ డిఫరెంట్ మంత్స్లో ప్లాంటేషన్ చేసుకుంటే సేఫ్. MP, బీహార్ ఓకే రైతు 10 ఎకరాలు పెట్టడు అని చెప్పి ఒక అన్నదాత కామెంట్ చేశాడన్న. ఆ కామెంట్కి మనం చెప్పేది ఏమంటే, నిజమేనా, ఒక రైతు వాళ్ళ స్తోమతను బట్టి చేస్తారు. కాకపోతే మామూలుగా ఒక 3,000 ఒక 5,000 నాటే రైతు ఈసారి 10,000 నాటుతున్నారు ఒకేసారికి. ఇంకో స్టెప్లో 10,000 నాటే అతను 20,000 నాటుతున్నాడు. 20,000 నాటే అతను 30,000 నాటుతున్నాడన్న. ఈ విధంగా ప్లాంటేషన్ అన్నది ఎక్కువగా పర్సంటేజ్లో జరుగుతుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఫీల్డ్ పైనే ఉంటాను కాబట్టి నేను వెళ్ళే నర్సరీలంతా అక్కడ చూసుకుంటానే వెళ్ళానన్న. నార్లో ఏ విధంగా ఉన్నాయి, ఎంత మోతాదులో నార్లు వెళ్ళాయి, ప్లాంటేషన్ జరుగుతుందా లేదా అన్న దానిపైన నేను ఆల్రెడీ ప్రతి నర్సరీలోనూ నాకు నేను తిరిగిన చోటంతా విచారించుకుంటానే వెళ్ళానన్న. రైతులు నాటచ్చు, నాటకపోవచ్చు అన్న, కానీ నార్లు అన్నది మనకి తెలుస్తుంది కదన్న, నార్లు ఏ విధంగా వెళ్ళాయని. ఈ ఎండకి నార్లు కానీ ఒకవేళ బతకపోవచ్చు, ఉండొచ్చు. ప్లస్ మైనస్ 2 ఉన్నాయి. నేను అన్ని నర్సరీలు తిరగలేదు కదా, నేను తిరిగిన వాటి గురించి నేను చెప్తున్నాను. ఒక్కో నర్సరీలో తక్కువ అంటే 25 లక్షల నుంచి 30 లక్షల నార్లు, ఒక నర్సరీలో అయితే దాదాపు 60 లక్షల నారు కూడా వెళ్ళిందన్న. ఇది 100% నిజము. ములబాగ్ నుంచి పుంగనూరు నుంచి ములబాగులు వెళ్ళే రోడ్లో ఒక పెద్ద నర్సరీ ఉంటుందన్న. దగ్గర 1 ఎకరంలో ఉంటుంది ఆ నర్సరీ. ఆ నర్సరీలో 60 లక్షల నారు వెళ్ళిందన్న ఇప్పటికి.
మీరు అంచనా వేసుకోవచ్చు. ఒకవేళ కర్ణాటక బార్డర్లో ఉండేవాళ్ళు చేయొచ్చు, ఆంధ్ర బార్డర్లో ఉండేవాళ్ళు చేయొచ్చు. ఎవరు చేసినా మనకి నార అన్నది ఆ విధంగా వెళ్ళింది. మిగతా నర్సరీలో అంతా 30 లక్షలు, 20 లక్షలు, 40 లక్షలు కానీ వెళ్ళాయి కొన్ని నర్సరీలో. ఏ నర్సరీ తీసుకున్నా 10 లక్షల లోపలైతే నార్లు వెళ్ళలేదన్నా, చిన్న నర్సరీ అయినా సరే. చిన్న నర్సరీ అయినా కానీ 5 లక్షల నుంచి 10 లక్షల పైన నార్లు వెళ్ళాయి. పెద్ద నర్సరీలో 60 లక్షల నార్లు కూడా వెళ్ళాయి. ఇదైతే 100% వాస్తవము. నేనైతే ఎవరిని భయపెట్టి తెలుసుకోలేదన్నా. రేట్లు వెళ్తే సంతోషమే కదన్నా. మీలాగా కామెంట్ పెట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి మంచేదో చెడ్డేదో నేను తెలుసుకుంటాను. మీరు కామెంట్ పెట్టడం వల్లే మనం ఆ విషయం పైన మరింత డెప్త్గా ఆలోచించి అనాలిసిస్ చేస్తాం కాబట్టి మీకు కృతజ్ఞతలు చెప్తున్నా అన్న. రైతుల్ని భయపెట్టడం మన ఉద్దేశం కాదు. అయినంత మనకు తెలిసిన సమాచారం ఇవ్వడమే మన పని. రేట్లు రావచ్చు రాకపోవచ్చు అన్న, అది పక్కన పెడితే మనము చేసే పంటనైతే మన కర్తవ్యాన్ని మనము నిర్వహించాలి కదన్న. రేట్లు ఉన్నాయి అని ఒక రకంగా, రేట్లు లేవని ఒక రకంగా చూడలేము. ఒకవేళ రేట్లు వస్తే అప్పుడు బాధపడతాం, పంటను పట్టించుకోకంటే. పంటనైతే రేట్లు ఉన్నా లేకున్నా ఒకే విధంగా ట్రీట్ చేయాలి. అలాగే ఈరోజైతే మన కాయలు మార్కెట్కి వెళ్ళాయి. మనవి 90 బాక్సులు అనేది మార్కెట్కి వెళ్ళాయన్న. ఇది రెండో కోత. ఈరోజు రేట్ అయితే 110 రూపాయలు అన్నది మన కాయలు వేయడం జరిగింది పుంగనూరు మార్కెట్లో. మీరు చెప్పచ్చు, మీరు ఇన్ని వీడియోలు చేస్తారు, ఇన్ని అనాలిసిస్ చేస్తున్నారు కదా, మీ కాయలు ఎందుకు రేట్లో రాలేదని. అన్న, రేట్లు మనము ఊహించుకున్న దానికంటే బయట వేరే విధంగా ఉంటుందన్న ప్లాంటేషన్ అన్నది. అదే విధంగా నేను కానీ అనాలిసిస్ వీడియో అన్నది నేను చెప్పాను. మనము ఒక రేంజ్లో జరిగిందంటే అది ఇంకో రేంజ్లో జరిగి ఉంటుంది ప్లాంటేషను. ఏ మూల ఏ సందులో ఏ పక్క నాటింటో ఏమీ చెప్పలేము. భూములు అన్నది ఇంగడించుకుంటూ పోతూనే ఉంటారు. టమాటా నాటిన రైతులు కానీ ఈసారి టమాటాలు నాటారు. ఈసారి డ్రిప్ పైపులు, పేపరు, మల్చింగు, మందుల షాపుల వాళ్ళు అయితే బాగా దండుకున్నారన్న. ఇదైతే వాస్తవము. రైతు బాగుపడతాడో లేదో పక్కన పెడితే వీరికైతే మంచి డబ్బులే ఆదాయమే వచ్చింది. వాళ్ళంతా బిజినెస్ బాగా జరిగింది. కాకపోతే మనకి ఒక మంచి విషయం అంటే వర్షాలు పడుతున్నాయన్న, అక్కడక్కడ కాయలు అన్నది డ్యామేజ్ అవుతున్నాయి. అంటే వర్షం పడి ఎండ కాసినట్టయితే కాయలు అనేది త్వరగా అయిపోతాయి. చెప్తానన్న పూర్తి సమాచారం రాగానే నేను మీకు ఇంకో వీడియోలో చెప్తాను.